నమస్తే అమ్మా. ఇప్పుడు మన ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోకి వచ్చి 7 నెలలు అయింది. పరిపాలన విధానం ఎలా ఉంది అనుకుంటున్నారు? చాలా బాగుందండి. ఇంకా మన ప్రభుత్వం చాలా బాగుంది. తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గెలవంగానే మంచి అయినా చెడ్డ అయినా మన రాష్ట్రానికి బాగా చేశారు. మన వరదలప్పుడు కూడా బాగా అందిపుచ్చుకున్నారు. పేదలకు కూడా కడుపు నింపారు. ఇది లేదని ఒక బాధ అనేది లేకుండా చేశారు. ఒకప్పుడు ప్రభుత్వంలో చాలా నరకం అనుభవించామండి. ఇప్పుడు మటుకు ఊపిరి తీసుకుంటున్నాం పేదలు. చాలా బాగుంది. మన లోకేష్ బాబు పుట్టినరోజు అయితే పేదలకి చీరల పంచారు. అసలు చాలా ఆనందించాం మేము అందరం కూడా. అయితే ఇప్పుడు ప్రభుత్వం కూడా ఆయనే మళ్ళీ మాకు కావాలి. ఇప్పుడు ప్రభుత్వం ఎన్నికల్లో కూడా మళ్ళీ ఆయనే కావాలి మాకు. ఎందుకంటే పేదవాళ్ళ గురించి ఆయనకు ఒక పట్టు. ఆయన పేదవాళ్ళు అంటే చాలా ఇష్టం ఆయనకి. ఆయన నుంచుంటాడు పేదవాళ్ళ గురించి. అంత బురదలో కూడా వరదల్లో కూడా ఆయన వచ్చి లోనకెళ్ళి మంచి చెడ్డ చూశాడు. ఎవరు వచ్చారు, ఏ నాయకుడు వచ్చాడు, ఏ నాయకుడు రాలా మాకు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. అంత వయసు పెద్దదైనా పేదవాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటని వచ్చి చూసుకుని కరెంట్లు లేకపోతే మీటర్లు వేసి పేదవాళ్ళకి మోటార్లు నీళ్లు దెబ్బతినిస్తే నీళ్లు తెప్పించి వాళ్ళకి మోటార్లు వేసి మంచి చెడ్డ అన్నీ చూశారు. చీరలు కానించి దుప్పట్లు కానించి మొత్తం సమస్తం పంచారు. ఇది లేదు అని అనడానికి లేదు. అందరికీ తినే బండారాలు కానించి ఏదైనా వాటర్ కానించి అన్నీ పంచారు. మాకు ఈ నాయకుడు మాకు ఇది చేయలేదు అనడానికి లేదు. ఎక్కడైనా చెప్పడానికి కూడా స్కోప్ లేదు. అంత బాగా చూశాడు మమ్మల్ని తన బిడ్డల్లాగా కడుపులు పెట్టుకుని బిడ్డలా. ఇప్పటికీ ఆయన నా పెద్దలు ఏం చేస్తున్నారో మనుషులు పంపిస్తాడు ఎంక్వైరీకి. ఎవరు ఏం చేస్తున్నారు, వాళ్ళ అపార్ట్మెంట్లో నీళ్ళు వస్తున్నాయా లేవా, వాళ్ళు ఏ బాధపడుతున్నారో కదా చూసిరండి అని చెప్తానే ఉంటారు. పంపిస్తానంటారు, వర్కర్లు పంపిస్తారు. రేపు అనంగా ఇవ్వాలే మనకి తెల్లారితే 29వ తారీఖున మనకి పెన్షన్ ఇచ్చేస్తారు. డోర్ కొట్టి పెన్షన్లు ఇస్తారు. అంతకన్నా మంచి ప్రభుత్వం ఎక్కడ ఉంటుంది? మా పేదవాళ్ళకి సంబంధించింది మంచిగా చూసుకోవడమే కదా. నారా లోకేష్ గారి గురించి ఏం చెప్తారు? నారా లోకేష్ కూడా బాగా చేస్తున్నారు. ఆయన కూడా అనుకోకూడదు. ఎందుకంటే తండ్రి తర్వాత కొడుకు బాగా చేస్తున్నాడు. ఆయన కూడా 10 సార్లు మనం చెప్పుకోవాలి ఏ ప్రభుత్వం అయినా. అంతకుముందు ప్రభుత్వంకే మనకి అసలు తలకాయ నొప్పి అయిపోయింది. ఎప్పుడు వదులుద్దా ఈ నరకం అనిపించింది మాకు. ఆ దేవుడి దయ వల్ల మేము అందరం ఆయన్ని బొదాలు ఎత్తుకొని గెలిపించుకున్నాం. ఆయన మాకు దేవుడి దయ వల్ల మాకు దేవుడు అయ్యాడు. మా కాలనీకి ఇంకా దేవుడు అయ్యాడు. తెల్లారులేసి ఆయన మాకు వ్యవస్థలో ఉన్నాడు. మాకు అదే చాలు. అంతకు మించి